స్తోత్రములు. క్రీస్తు నామమున చేరివచ్చిన ప్రతి సహోదరుడు సహోదరికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులకు సహోదరీలకి ప్రియులరా, చాలామంది సహోదరి సహోదర అంటారు, కానీ సహోదరులు సహోదరి అనడం అది మంచిది. కాబట్టి నేను ఆ క్రమాన్ని మార్చేశాను. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, జనవరి నెల 2వ ఆదివారమున ఈ రీతిగా దేవుని సహవాసములో చేరి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వర్తమానాలు జీవితాంతం వింటూనే ఉంటాం. ఆ వర్తమానాలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మనకు ఉండాలని మనము ప్రార్థన చేయాలి. ఏమైతే మనము దేవుని యొక్క వాక్యం వింటామో ఆ వాక్య ప్రకారముగా మనము బ్రతకటానికి సిద్ధపాటై ఆ రీతిగా నడవాలి. ఆదివారం ఏమైతే వర్తమానం వింటామో ఆ వర్తమానాన్ని ఆ వారమంతా మనము హృదయంలో ఉంచుకొని పాటిస్తూ ఉండాలి. ఈ దినము షీనారు అనేటువంటి అంశాన్ని గురించి దేవుని వర్తమానాన్ని మాట్లాడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదవాలని, వినాలని, పాటించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, షీనారు అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆదికాండం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాము. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, నీ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఎవరైతే వింటూ ఉన్నారో వారు క్రమంగా వినట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియులరా, దేవుని యొక్క వర్తమానాన్ని మనము విందాము. పరాక్రమశాలి అనంటే నిమ్రోదు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. పరాక్రమశాలులు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి వారికంటే పూర్వము చాలామంది ఉండేవారు. రాజుల కాలంలో వారు గుర్రాల మీద వచ్చి యుద్ధం చేయటం, రాజ్యాలను స్వాధీనపరుచుకోవటం, ఇలా ఏనుగు మీద వచ్చేవారు, గుర్రం మీద వచ్చేవారు అని చెప్పేవారు. అయితే నేటి దినాల్లో టెక్నాలజీ మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం ఎవరికైతే ఉన్నదో వారే తెలివిమంతులు అని అనుకుంటున్నాం. దేశాలు కూడా సాంకేతిక జ్ఞానము కలిగి ఆ వెపన్స్ను వారు తయారు చేస్తూ ఉన్నారు. చైనా దేశము కానీ, రష్యా దేశము కానీ, అమెరికా దేశం కానీ, మరికొన్ని దేశాలు
ఎవరికైతే సాంకేతిక జ్ఞానం ఉన్నదో వారే గొప్పవారు. ఇశ్రాయేలు దేశాన్ని గొప్ప దేశం అంటారు, ఎందుకనగా సాంకేతిక పరిజ్ఞానము అలా ఉన్నది. కానీ ఈ నిమ్రోదును చూస్తూ ఉన్నాం. నిమ్రోదు ఎవరి ఎదుట పరాక్రమవంతుడు అని అంటే యెహోవా ఎదుట పరాక్రమవంతుడు. వేటగాడు అని రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఇంకొక వేటగాడు ఉన్నాడు. ఏశావును వేటగాడు అని అంటాం. ఏశావు జంతువులను వేటాడటంలో ప్రావీణ్యత కలిగిన వాడు ఏశావు. కానీ ఈ వేటగాడు గురించి ఇతడు నేర్పరైనటువంటి వాడు, వేటగాడు అని రాయబడి ఉంది. ఇతడు ఎవరి దగ్గర వేటగాడు అని అంటే దేవుని దగ్గర, యెహోవా దగ్గర వేటగాడు. కాబట్టి ఆ దినాల్లో అలెగ్జాండర్ ఏ విధంగా ఆ రాజ్యాలను జయిస్తూ వచ్చాడో అదే రీతిగా ఆ దినాల్లో నిమ్రోదును చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి రాజ్యాలను జయిస్తూ వేటాడి వాటిని సంపాదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ 9-10 వచనాల్లో షీనారు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కజు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. మొదట షీనారు కనిపిస్తుంది. షీనారు ఎక్కడ ఉన్నదో అక్కడ బాబేలు ఉన్నది అని అర్థం చేసుకోండి. చాలా గొప్ప ప్రదేశం, చాలా గొప్ప ప్రదేశం. ఈ షీనారు చాలా గొప్ప ప్రదేశం. నిమ్రోదు అలా వేటాడుతూ రాజ్యాలను జయిస్తూ యెహోవా ఎదుట నేర్పరితనం కలిగినటువంటి వాడిగా ఈయన చూస్తూ ఉన్నాం. అలాగైతే నేటి దినాల్లో దేవుని ఎదుట నేర్పరితనము అని అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి ప్రభువులోకి వారిని నడిపించటం, మంచి మార్గంలో నడిచే విధంగా చేయటం అన్నది ఎంతో అవసరమైంది. ఆ రోజు రాజ్యాలను జయించారు, ఈరోజు వ్యక్తులను జయించాలి, కుటుంబాలను జయించాలి. అంటే వారిని అగ్నిలో నుంచి వారిని లాగాలి, ప్రభు దగ్గరికి నడిపించాలి. అది మనం చేయాల్సినటువంటి పని. షీనారు ప్రదేశము చాలా పెద్ద ప్రదేశమని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ప్రియులరా, ఆనాటి దినాల్లో స్థలాలు బాగున్నాయి కాబట్టి స్థలాలను బాగా ఉపయోగించుకుని మందిరాలు కట్టేవారు. ఈనాటి దినాల్లో స్థలాలు లేవు, ఉన్నాయి, ఆక్రమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అవసరమైన వారికి దొరకకుండా పోతూ ఉన్నాయి. పూర్వకాలం ఎక్కడో గుడిసేసుకొని ఆ గుడిసెలోనైనా ఆ కుటుంబాలు బ్రతికేటివి. ఈనాటి దినాల్లో గుడి చేసుకొని బ్రతుకుదామన్నా కూడా అలాంటి అవకాశాలు లేవు, అలాంటి పరిస్థితి. ప్రియులరా, దేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు. భూలోకములో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మంచివే. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని చెడగొట్టేసుకుంటున్నాం. భూమి దేవుందే, నరుల కోసం ఇచ్చాడు, నివాస స్థలముగా ఇచ్చాడు. కానీ ఒక్క కుటుంబం కాదు, ఒకే కుటుంబం ఇంకా ఆ భూమిని ఆక్యుపైడ్ చేసి వేల ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని వారి స్వాధీనం చేసుకుంటున్నారు. దేవుని యొక్క రాకడ దినాన అర్థమవుతుంది ఆ పరిస్థితి. ప్రియులారా, ఇవన్నీ దేవుని చిత్తాలు కాదు. ఒక కుటుంబానికి ఎంత ఆస్తి అవసరమో అంతే కావాలి, ఒక కుటుంబానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి.
ఒక కుటుంబానికి ఎంత స్థలం కావాలో అంతే కావాలి. ఒక కుటుంబానికి ఎంత ఇల్లు కావాలో అంతే కావాలి. కానీ మానవుడు స్వార్థపరుడై ఈ విధంగా ఆక్రమించుకొని ఎదుటివాడికి లేకుండా, పేదవాడికి లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఇంకా మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళితే, వ్యాపారవేత్తల దగ్గరికి వెళితే అర్థమవుతుంది వాళ్ళు చేసే పనులు. ఆనాటి దినాల్లో కూడా దేవుని చిత్తము కాదని కొంతమంది కొన్ని పనులు చేశారు. ఏమిటి అంటే, ప్రియులారా, ఇక్కడే ఆదికాండం 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారుకున్నాను. దాన్ని ఏమంటామండి? బాబేలు అని అంట. షీనారు దేశం ఒక మైదానం కనపడింది. అప్పుడు కొద్ది జనమే కదా వారు ఉన్నది కొద్ది జనమే. కానీ వారు చేసిన పని ఏంటి అంటే, పెద్ద గోపురం కడదాం అని నిర్ణయమయ్యారు. వారి ఆలోచన చూడండి. అంటే దేవుడి చిత్తము కాదు, ఆ మైదానమును ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ఆ సీనారు మైదానములో ఆకాశమునంటున్నంతగా గొప్ప గోపురము కట్టుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందాము అని అనుకున్నారు. ప్రియులారా, నేటి దినాల్లో కూడా అనేక విషయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించేవారు ఉన్నారు. అంటే లోక సంబంధంగా ఈ పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా దేవుని దృష్టిలో మాత్రం వెరితనమే. నీ పరాక్రమము, నీ బలము, నీ శక్తి దేవుని యందు ఉండాలి. దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి. దేవుని చిత్తము లేని పనులన్నీ చేస్తూ ఆ విధంగా నీ ప్రవర్తన ఉన్నది అంటే, ప్రియులరా, అది శాపానికి మనం గురవుతున్నామే కానీ ఆశీర్వాదానికి గురి కాదు. విస్తారమైన ఆస్తి దుఃఖాన్ని కలగజేస్తుంది. ఆయాసమే, దుఃఖకరమే. బైబిల్ గ్రంథం ఆ ధనాన్ని కలిగి ఉండటం అంటే ఎంత అవసరమో అంత. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడైతే అనుదిన ఆహారము అన్నాడు. ఆ విధంగా బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సేవకులు ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? లేనివాడికి ఏమీ లేదు, ఉన్నవాడు మాత్రం కోట్ల రూపాయలు అతనికి ఉన్నాయి. లేనివాడికి ఏమీ లేవు. సంఘాల్లో కూడా ఉన్న చోట కోట్ల రూపాయలు ఉన్నాయి, లేని చోట్ల ఏమీ లేవు. మనకు కూడా ఏమీ లేవు, చాలా తక్కువ. అందుకే కదా ప్రార్థన జరుపుకోవడానికి మందిరాలు కూడా మనం స్థలం కూడా లేకపోవడం. ఉన్నవారికి ఉన్నాయి. ఎదుటి వారి మీద ప్రేమ ఉండదు, ఎవరి స్వార్థం వాళ్ళదే. అంతిమకాలంలో స్వార్థపరులు ఎక్కువవుతారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఆకాశమునంటున్నంతగా గోపురాన్ని కట్టుకుందామని కట్టుకున్నారు. దేవుడు ఏం చేశాడండి? దాన్ని పడేశాడు. వారిని తారుమారు చేశాడు, పడేశాడు. పూర్వకాలములో, ఆది కాలములో బాబేలు గోపురం పడిపోయింది చూసాం. రాబోయేటువంటి కాలంలో ఈ భూమి అంతా సర్వనాశనం అయిపోతుంది. నీ ఇల్లు ఉండవు, నీ వాకిళ్ళు ఉండవు, వెండి బంగారాలు ఉండవు, అంతా కూడా. అంటే ఆ కొనకు వస్తూ ఉన్నాం మనం, అలాంటి పరిస్థితికి వస్తూ ఉన్నాం మనం. కనుకనే బైబిల్ గ్రంథంలో భూమి ఎందుకు ఉంచబడి ఉన్నది అంటే, అది అగ్ని కొరకు నిలవరం చేయబడి ఉన్నది అని
ఆ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 2వ పేతురు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అగ్ని కొరకు నిలవరం చేయబడి ఉన్నది, అగ్నికి ఆహుతి అయిపోతుంది, నిలవరం చేయబడి ఉన్నది అని బైబిల్ సెలవిస్తాం. మన మనసు అంతా దేవుని మీద, బైబిల్ గ్రంథం మీద, దేవుని మీద మన మనసు. లోకం ఏమైపోయిందంటే ఇంకా దారుణమైపోయింది. నేను ఇటీవల ఒక గృహం దగ్గరికి వెళ్ళాను. వారి ఇంట్లో టీవీ ఉన్నది, పాటలు పెట్టారు, దేవుని పాటలు. మణిపూర్ ప్రజలు అంటే ఆ యవనంలో వయసున్నటువంటి వారు, 20 ఏళ్ళ వయసున్నటువంటి వారు యాక్షన్ చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. ఏ పాటలు? దేవుని పాటలు. కానీ ఎలా ఉన్నాయి అంటే నిక్కర్ వేసుకొని, ఇక్కడ కూడా సరైనటువంటి డ్రెస్సులు లేక స్లీవ్లెస్, ఆ విధంగా. అంటే దేవుని పాటలు టీవీలో పాడే విధానము, ఆ క్రమం ఎలా ఉన్నదో చూడండి. ముసుగులు పోయినాయి. ఆ తర్వాత డ్రెస్సుల విధానంలో అంటే దేవుని సంఘములో కూడా అంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లాంటి పరిస్థితి భూమికి వచ్చింది కాబట్టి భూమి నాశనానికి ఉన్నది అంతే. ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియదు. జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, పైకి వచ్చేసింది. ఎంత టెక్నాలజీ పెరుగుతూ ఉన్నదో పాపం అంతా భయంకరంగా చేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నారు. టెక్నాలజీ ద్వారా కూడా పాపం చేస్తూ ఉన్నారు. ఇలా పాపాన్ని పెంచుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి దీవెనలు పొందలేక మనమున్నాం. ప్రియులరా, కొన్ని సందర్భాల్లో ఈ యొక్క షీనారు అన్నది శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ యొక్క నిమ్రోదు పరాక్రమం కలిగి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడ 11వ అధ్యాయానికి రాగానే ఆ నిమ్రోదు అక్కడ ఆ స్థలము ఏమైనది అంటే గోపురాన్ని కట్టారు, దేవుడు నాశనం చేశాడు. ఆ విధంగా నాశనమైనటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అరియేకు, ఏలాము రాజైన కదరియో మీరు, గోయి రాజైన తీరాలు అను వారి దినములలో వారు సొదోమ రాజైన బెరాతోను, గొమ్మొర రాజైన బిరాతోను, అద్మా రాజైన సినాబుతోను, సెబోయాము రాజైన ఎవరండి సిమే బేరుతోను యుద్ధము స్టార్ట్ అయినది లోతు కాలంలో. లోతు కాలములో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకోసారి 9వ వచనం చూడండి. 9వ వచనం 14వ అధ్యాయం 9వ వచనం. అతడు ఏలాము రాజైన అనగా ఏలాము రాజైన కదొర్లాయేమును, గోయిల రాజైన తీదాలు, సీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ 7 రాజులు యుద్ధం చేసిరి. ఆ సిద్దిము లోయలో ఇంకా ఈ రాజులు కనిపిస్తారండి. సీనారు రాజు కూడా ఇక్కడ ఉన్నాడు. ప్రియులరా, వీళ్ళంతా లోతు మీద దాడి చేశారు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొరలో ఉన్నాడు. దాన్ని కోరుకున్నాడు, బాగున్నది కదా అని దాన్ని కోరుకున్నాడు. అబ్రహాం ఒక స్థలంలో ఉంటే అబ్రహాం స్థలము కాదని ఈ సొదొమ గొమొర ఆ స్థలాలను కోరుకొని అక్కడ కోరుకున్నాడు ఈ యొక్క లోతు. అంటే అందంగా ఉన్నది, బాగున్నది అనుకున్నాడు. నిజమండి, సొదొమ గొమొర అందంగా ఉన్నది, బాగున్నది, కానీ పాపం కూడా బాగున్నది. అబ్రహామును విడిచిపోయాడు లోతు, అబ్రహామును విడిచిపోయాడు. కారణం ఏంటంటే ఆస్తి గొడవ. అదే కదా గొడవ ఏంటంటే ఆస్తి గొడవ. ఆస్తి గొడవలో కుటుంబాల్లో తల్లిదండ్రులను చంపేవారు ఉన్నారు. తర్వాత అన్నదమ్ముళ్ళు చంపుకునేవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి లోకములో. కారణం ఏంటంటే ఆస్తి గొడవ. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ అబ్రహాము జోక్యం చేసుకుని
వారిని స్వాధీనపరుచుకునేటువంటి క్రమము బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. షీనారు మంచి స్థలమే. షీనారులో ఒక నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి పరాక్రమశాలిగా ఉన్నటువంటి స్థలం అది. దేవునికి మహిమకరముగా అతడు జీవించాడు. రాను రాను అతని సమయం అయిపోయిన తర్వాత రాను రాను ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాను రాను ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్ఞాపం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు కదా. దేవుని నమ్మినవాడే, దేవుని ప్రజలతో ఉన్నవాడే, ఇశ్రాయేలు సమూహంలో ఉన్నవాడే. ఆ వ్యక్తి చేసిన తప్పు, ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి వచ్చి హాము అనేటువంటి చిన్న దేశం మీద వారు ఓడిపోయినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత వారు ప్రార్థన చేశారు, సీట్లు వేశారు. వేసినప్పుడు అది ఒక వ్యక్తి మీదకి వచ్చింది. అతనే ఆకాన్. అంటే దేవుని సంఘములో ఇలాంటి వారు ఉంటారా? ఉంటారు. క్రైస్తవుల్లో ఇలాంటి వారు ఉంటారా? ఉంటారు. ఉంటారు. దేవుని పోలిక అవసరం, దేవుని రూపం అవసరం, దేవుని చిత్తం చేసేవారు కావాలి. నిమ్రోదు ఏ రీతిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, దేవుని ఎదుట పరాక్రమంతుడిగా ఉన్నాడో ఆ రీతిగా ఉండేవారు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? దొంగతనం చేశాడు. అయ్యా, ఎందుకు ఓడిపోయాం? కారణం ఏంటి అంటే మనలో ఒకడు పాపం చేశాడు. అందుకే ఎవరైనా మన సంఘంలో ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తే ఏమవుతుందంటే అది అందరికీ వస్తుంది. మిమ్మల్ని బట్టే కదా దేవుని యొక్క నామము దూషించబడుతూ ఉంది, మిమ్మును బట్టే కదా. అది ఏ పేరో తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో నేను ఇటీవల బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే ఒక మాట కనపడింది. అది యాకోబు పత్రికలో ఉంటుంది. అంటే మీకు శ్రేష్టమైన పేరు నేను పెట్టి ఉన్నాను అనేటువంటి మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే గదా. మెట్టుకు ఏంటంటే ఏం పెట్టాడంటే ఆయన క్రైస్తవులకు శ్రేష్టమైన పేరు. అంటే బైబిల్ ధ్యానం చేస్తుంటే పరిశుద్ధుడు అనే మాట. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనకు కూడా పరిశుద్ధులు అనేటువంటి ఆ మాట. ఈ మాట రాయబడి ఉంది, శ్రేష్టమైనటువంటి పేరు. ప్రియులారా, దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. ఆస్తుల కోసము కొట్లాటలు, తగాదాలు, సాధించేది ఏముండదు. చెప్తున్నా కదా, కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ప్రతి చోట ఇది ఉన్నది. మనకుంటాయి, కావలసినంత మనకు ఉంటుంది, కానీ అది కాదు ఇంకా ఎక్కువగా అడుగుతాం. అలాంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. అలా నడిచినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. నేను గతంలో ఒక మాట చెప్పాను. అంటే చూడముచ్చటైనది, రమ్యమైనది, చూడముచ్చటైనది ఏమిటి అంటే దేవుడు నరులకు ఇచ్చినటువంటి ఆ ఆహారమును, ఆయుస్సును జాగ్రత్తగా ఉపయోగించుకొని కలిగిన దాంట్లో తృప్తిగా ఉండటమే. ఇదే మాటను పేదలు కొద్దిగా ఉన్నను ఎక్కువగా ఉన్నను సుఖనిద్రపోతారు, ధనవంతుడికి సుఖనిద్ర అన్నది లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ అనుభవాలని కూడా సొలొమోను అనుభవించి చెప్పాడు, నష్టపోయి చెప్పాడు, బాధపడి చెప్పాడు.
దేవుని దీవెన పోగొట్టుకొని చెప్పాడు. ఏది నిజమైన ఆశీర్వాదమో అన్న విషయాన్ని ఆయన చెప్పాడు. గమనించు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏం చేశాడు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని. షీనారు వస్త్రం అంట. అంటే షీనార్ అంటే చాలా కీర్తి కలిగినది. పిల్లలు, ఎవరు ఈ వ్యక్తి అంటే ఇశ్రాయేలుడు, మోషే కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, యెహోషువతో పాటు నడిచేవాడు, వారి గుంపులో ఉన్నటువంటి వ్యక్తి. ఏం చేశాడంటే సీనారు వస్త్రమును ఎక్కడున్నది? ఎరుకోలో ఉన్నది. ఎరుకో వారు తెచ్చిపెట్టుకున్నారు సీనారు వస్త్రం. అక్కడ ఎరుకో ఎలా ఉన్నది? శాపగ్రస్తముగా ఉన్నది. ఎంత బంగారు వేసుకున్నా, ఎన్ని చైన్లు వేసుకున్నా, ఎంత పౌడర్ వేసినా, ప్రియులరా, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆరోగ్యం లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. వండుకున్నది కూడా తినడానికి కూడా ఆస్కారం ఉండదు. అలాంటి పరిస్థితి. ఎరుకలో షీనారు వస్త్రం ఉన్నది. అతనికి సీనారు వస్త్రం ఇక్కడ ఉన్నదే అనుకున్నాడు. అది తీసుకున్నాడు, దొంగలించాడు. దానితో పాటుగా వెండి బంగారాలను కూడా దొంగలించాడు. తద్వారా మరణం వచ్చిందే కానీ నిత్యరాజ్యం అతనికి రాలేదు. శాపాన్ని చూశాడే కానీ ఆశీర్వాదాన్ని అతను చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. దేవుడు ఒక వ్యక్తికి గొప్ప అవకాశం ఇచ్చాడు. అతన్ని ఏమని పిలిచాడంటే నా దాసుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. అంతవరకు బాగుంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత చేయరాని కూడని పని చేశాడు. ప్రియులరా, దేవుడు లోకమును ప్రేమించినంటే ప్రతి మనిషిని ప్రేమిస్తాడు. ప్రభువుని నమ్మిన వాడిని, ప్రభువుని నమ్మని వాడిని, అందరినీ ఆయన ప్రేమిస్తాడు. గమనించండి, అందరినీ ఆయన ప్రేమిస్తాడు. ఆ మందిరాన్ని పడగొట్టేసి, కాల్చివేసి, అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకుని వచ్చి తన ఇంట్లో ఉంచాడా, లేకపోతే రాజనగర్లో ఉంచాడా? అలా చేయలేదు. అతనికి షీనారు దేవత, ఒక దేవత ఉంది. ఆ దేవత గుడిలో తెచ్చిపెట్టాడు. విగ్రహారాధన అంటే యెహోవా దేవునికి గిట్టదు, అతనికి తెలుసు. కానీ అతను చేసినటువంటి పని, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు యూదా రాజుగు యెహోయాకీము దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమును తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఎంత బాధకరం! ఎవరు? నెబుకద్నెజరు రాజు. మందిరాన్ని పడగొట్టాడు. అంటే చేసినటువంటి పాపం, సొలొమోను వారి ప్రజలు చేసినటువంటి పాపం. ప్రియులారా, ఇక్కడికి మనం రాగానే ఆనాటి కాలంలో యెహోయాకీమును చూస్తున్నాం. ఆ రాజుల చరిత్రలో వాళ్ళు భయంకరమైన పాపంలో జీవించారు, దేవుని శాపానికి గురయ్యారు. కనుక అక్కడ దేవుని మందిరంలో ఏమైతే ఉపకరణాలు ఉన్నాయో ఆ ఉపకరణాలు తీసుకుని వచ్చి షినారు అనే దేవాలయములు అక్కడ పెట్టి
విగ్రహ అర్పితమైనటువంటి దేవాలయం, విగ్రహారాధన. అంటే యూదుల దగ్గర ఉన్నటువంటి ఉపకరణాలు తీసుకుని వచ్చి బైబిల్లో చూస్తున్నాం, షినారు దేశములోని తన దేవతాలయమును తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచి, మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కొట్లాడుకుంటున్నారు. ట్రస్ట్ సొసైటీ కలిగినటువంటి వాళ్ళు. ఇటీవల మేము చూసాం, ఒక గొప్ప దైవజనటువంటి భక్షంగన్న గారి చేత ఏర్పడినటువంటి సహవాసంలో 2 భాగాలై వారి కొట్టుకోవడం, తిట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం, ఆస్తి తీసుకొని ఒక వ్యక్తి వచ్చాడు, ఇది నాది మందిరం అంటే తీసుకొని పర్వాలే, ప్రార్థన చేసుకొని ఇంకోటి దేవుడు అని ఇస్తే అక్కడ చేసుకోవచ్చు. కొట్లాడుకోవడం ఎందుకు? ఇలానే కాదు, ఒంగోలులో కూడా అలానే జరుగుతుంది. 2 భాగాలుగా బ్యాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడు ఇలా ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ యొక్క తీసుకుని వెళ్ళి తన దేవాలయం ఉన్నది, షినారు దేవాలయం, షినారు దేశంలో ఇతని దేవాలయం ఉన్నది, నెబుకద్నెజరు యొక్క దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో ఈ పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు పెట్టాడు. ఎంత బాధకరము! దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తుంది, తర్వాత నెబుకద్నెజరు మీద కూడా వస్తుంది. ప్రియులరా, నెబుకద్నెజరు ఆ తర్వాత మారుమనసు పొందినట్టు బైబిల్లో ఉంది, కాదనలేదు. అయితే చేసినటువంటి ఆ పాపానికి శిక్షను అనుభవించాల్సిందే, తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఆ శిక్షను తప్పనిసరిగా అనుభవించాల్సింది. ఇతని కొడుకు ఏం చేశాడు? ఏ షీనారు దేవాలయంలో దేవుని ఉపకరణములు ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళి భయంకరమైన పాపం చేశాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయము నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. యెరూషలేము నుంచి తెచ్చారు. ఎక్కడ పెట్టారు అవి? షినారు గృహదేవత అక్కడ పెట్టారు. వాటిని మనం తెప్పించుకుని ఏం పోసాడండి? ద్రాక్షారసం పోసి. ఎంత భయంకరం అండి, చూడండి ఎంత భయంకరం. ద్రాక్షారసం పోసి వేశ్యలను అక్కడికి పిలిపించి వేశ్యలతో కలుసుకొని మందు తాగుతూ భయంకరంగా పాపం చేశాడు. గ్రంథంలో సంఖ్యాకాండంలో కొన్ని విషయాలు ఉన్నాయి. సంఖ్యాకాండంలో కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఇంకా మీరు ఎలా నియమాన్ని పాటించాలి అంటే, ద్రాక్షారసమును కానీ ఇలాంటివి ఏది కూడా అంటే మీ దగ్గరికి రాకూడదు, వాటిని మీరు వాడకూడదు అని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. అంటే అంత ఎలా ఉండాలంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి చట్టము అంటే ఆ విధంగా ఉండాలి. 6వ అధ్యాయంలో చూస్తాం, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఇక్కడ ఎవడైనను ద్రాక్ష చదవండి 6వ అధ్యాయము 2 నుంచి చదవండి. 6వ అధ్యాయం 2 నుంచి. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారసపు మద్యమును గాని మానవలెను, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అంటే ద్రాక్షకి అది
నిద్రమత్తు ఇచ్చేటువంటి గుణం ఉన్నది, మత్తు ఉన్నది. కాబట్టి ఏమంటున్నాడంటే వాడిని త్రాగకూడదు, వాడిని తినకూడదని. అంటే నాజీరు ఎవరైతే అయ్యారో వారికి అంత గొప్ప చట్టము దేవుడిచ్చాడు. ఈరోజు క్రైస్తవులు కూడా మందు తాగారు చాలామంది ఉన్నారు. క్రిస్టమస్ చూసిందంటే మందు మాంసం అలా చేసుకొని అలా ఉండేవారు చాలామంది ఉన్నారు. గమనించు, ఇలాంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎంత స్ట్రిక్ట్గా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే, అందుకే క్రైస్తవులు సినిమాలు కూడా చూడరు. అన్యులకి ఇది ఆశ్చర్యం. క్రైస్తవులు సినిమాలు కూడా చూడరు. చూసే క్రైస్తవులు ఉన్నారు, అది వేరు. అంటే క్రమం ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే క్రైస్తవులు దేవుని బిడ్డలు, దేవుడు పరలోకములో ఉన్న దేవుడు ఎంత పరిశుద్ధుడో దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి అన్నది మన తీర్మానం. ఇంకా చిన్న వాల్ పోస్టులు కూడా చూడకూడదు. వాల్ పోస్టులు ఏమైనా సినిమా వాల్ పోస్టులు గోడలు కనిపించి వాటిని కూడా చూడకూడదు, అట్ట చూడకూడదు. అంటే ఎంత పరిశుద్ధంగా మనం బతకాలని దేవుడు చెప్తున్నాడంటే అంత పరిశుద్ధంగా బతకాలని. అందుకే యేసుక్రీస్తు ఎక్కడైనా పాపం చేశాడంటే ఎక్కడ లేదు పాపం. ఆయన శరీరం కూడా పాప సంబంధమైన శరీరమే, పాప శరీర ఆకారంతో ఆయన వచ్చాడు. రెండోసారి అలా రాడు కాదు, మొదటిసారి అలా వచ్చాడు. వచ్చినప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా పాపము చేసినటువంటి వారిగా యేసు ప్రభు వారిని మనం చూడం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అయ్యో అబద్ధం ఆడితే కొంతమందికి అలవాటు అబద్ధం ఆడడం. ఉదయం లేస్తే అబద్ధమే, నోటికి వస్తే అబద్ధమే. ఎక్కడికి పోయినావంటే ఎక్కడికి పోలేండి, పోయిచ్చినావు కాబట్టి అడుగుతున్నారు ఎక్కడికి పోయినావు, కానీ ఏమంటావు ఎక్కడికి పోలేదు. ఇలాంటి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అంటే ఏ అబద్ధమైన ఆడకూడదు, ఏ భూతమైన మాట్లాడకూడదు, ఏ చెడ్డ పని చేయకూడదు, చెడ్డ ఆలోచన కూడా వద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చెడ్డ ఆలోచన కూడా వద్దు అని బైబిల్ గ్రంథం ఆలోచనిస్తుంది. ఎంత పర్ఫెక్ట్ దేవుడు చూడండి, ఎంత పర్ఫెక్ట్. తెలియక పాపం చేసినప్పుడు క్షమాపణ ఉన్నది, తెలిసి చేస్తే క్షమాపణ లేదని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి తెలిసి చేశాడు బెల్షస్సర్. అందుకు ఏమైపోయాడు? ఒకసారి 5వ అధ్యాయం 4వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం, ఆ భాగాన్ని మనం చదువుకుందాం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో దేవతలు ఎక్కడున్నాయి? సినారులో ఉన్నాయి. సినారులో దేవాలయం ఉన్నది, దేవతాలయం ఉన్నది. అది దానియేలు అది నెబుకద్నెజరు నిర్మించినది. చదవండి. దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. చివరి వచనంలో చూస్తే ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకి బెల్షస్సరు హతమాయను అని చూస్తుంది. పాపం చేసేవాడిని విడిచిపెట్టాడు దేవుడు, వ్యభిచారం చేసేవాడిని విడిచిపెట్టాడు దేవుడు, మందు తాగేవాడిని విడిచిపెట్టాడు దేవుడు, అబద్ధం ఆడేవాడిని విడిచిపెట్టాడు దేవుడు. చేయడం సులువే, కానీ నరకానికి వెళ్ళిపోతారు. గమనించండి, నరకానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించండి, సత్యాన్ని గమనించండి. ఆ రాజుల్లో నెబుకద్నెజరు ప్రఖ్యాతపడి మారుమనసు పొందినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. కానీ సీనారు ఆ స్థలం ఉన్నటువంటి ఆ బబులోనటువంటి ప్రాంతంలో ఎవరైతే పాపం చేశారో వారికి శిక్ష మాత్రం తప్పదు. ఆ షీనారునే బాబేలు లేక బబులోను అని కూడా అంటారు. బాబేలు అనేటువంటి మాట మనము ఆదికాండం 11వ అధ్యాయంలో చూచాము కనుక ఆ బాబేలే బబులోన్. ఇంగ్లీషులో తెలుగులో బ్యాబిలోన్ అంటారు, ఇంగ్లీషులో బబులోన్ అంటారు తెలుగులో.
బాబేలు బబులోనే. చూడండి, అక్కడ వారు చేసిన పాపము, సీనారులో వారు చేసిన పాపము భయంకరమైన పాపము, విగ్రహారాధన. దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. అందుకే ప్రవచనాలు రాయబడ్డాయి పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో రెండు మనం చూస్తాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు రాజ్యములకు ఎలా ఉన్నదంటండి? ఎలా ఉన్నదంటండి? ఆ బబులోను భూషణముగాను, రాజ్యములకు భూషణముగాను, కల్దీయులకు అతిశయాస్పదముగాను మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్ర వలె అగును. సొదొమ గొమొర్రాలను అగ్ని చేత కాల్చివేశాడు దేవుడు. ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే, వాటిని ఏ విధంగా సొదొమ గొమొర్రాలు పాడైపోయాయో ఆ విధంగా బబులోను దేశాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇంకా చేయలే, వచ్చేవారికి శాపం వచ్చింది. ఆ శాపము రాబోతుంది. ఆ శాపము రాబోతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పాపం వలన వచ్చు జీతము మరణం. జ్ఞాపకం ఉంచుకుందాం. తప్పదు, మరణము తప్పదు. ఎంతకాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా పాపం చేసేవారి గురించి అప్పుడప్పుడు నాతో కొంతమంది అన్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, దేవుని యొక్క పనిష్మెంట్ అన్నది ఆలస్యము, కానీ చాలా కఠినంగా ఉంటుంది. పాపం చేసేవాడు నాకేం కాదులేని చేస్తూ ఉంటాడు. దేవుని ఎరిగిన వారు నాకేం కాదులేని చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుని పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే ఆలస్యముగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ టెర్రిబుల్, హార్డ్, చాలా కఠినముగా ఉంటుంది. ఏమండం లేదే దేవుడు నన్ను అని అనుకుంటున్నావేమో. శిక్ష తప్పదు ప్రియ సోదరుడా, సోదరి, శిక్ష తప్పదు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శిక్ష తప్పదు. దేవుని మార్గములో ఉండాలి. లోకములో కాదు, పరాక్రమంతుడిగా నువ్వు ఉండవలసినది, బలవంతుడిగా ఉండవలసినది. సంసోను ఏమైపోయాడు మనం ఎరుగుదాం. మనం మైక్ టైసన్ అంటాం, ఏమైపోయాడు మనం ఎరుగుదాం. ప్రపంచ రికార్డు పొందినటువంటి మైక్ టైసన్ ఏమయ్యాడు? మన జీవిత చరిత్ర కూడా అంతే. అందుకే దేవునికి భయపడాలి, దేవుని మాట వినాలి, దేవుడికి భయపడాలి. బబులోను నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో కూడా దేవుని ప్రవచనం చూడండి ఏమి రాయబడి ఉన్నదో. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనం 13వ వచనం చదువుకుందాం. 50వ అధ్యాయం 13వ వచనం. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూసి ఆహా నీకి గతి పట్టినదా పట్టినదే అందరూ ఏమంటారంట? ఆహా నీకు గతి పట్టినదే. ఇశ్రాయేలు ప్రజలను చెరగొనిపోయింది వారే కదా. బబులోను, మాదియా, పారిషిక, గ్రీకు, రోమా, ఆ ప్రభుత్వాలను చూస్తున్నాం. రోమా ఆ ప్రభుత్వాల కాలంలో నెబుకద్నెజర్ అంటే ఆ బబులోను కాలంలోనే దేవుని ప్రవచనం అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన సంఘాన్ని స్థాపించబోతూ ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి వాక్యాలు కూడా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. పిల్లల రోమా చక్రవర్తుల్లో 6 మంది పరిపాలన చేశారు. సీజర్ చక్రవర్తి మొదలుకొని ఆ తర్వాత డొమేషియన్ చక్రవర్తి వరకు పరిపాలన చేశారు. ఆ తర్వాత అంత్యక్రీస్తు రాబోతున్నాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అది జరగబోతుంది, రాబోతుంది. ఆ రోమా ప్రభుత్వం నుంచే అంత్యక్రీస్తు వస్తాడు అని ఈ చరిత్రను బట్టి మనం గమనించాలి. పిల్లరా నీకు ఈ గతి పట్టింది. చూచే వాళ్ళంతా ఏమంటారంట? అయ్యో నీకు ఈ గతి పట్టింది అంటే భూషణముగా ఉన్నదంట,
రాజకీయ మక్కుటముగా ఉన్నదంట బబులోను. కనుక వాళ్ళు విగ్రహాన్ని చేసేవారు. ఆ మైదానంలో పెద్ద విగ్రహాన్ని చేసి మొక్కమన్నాడు కదా, ఎవరిని? షడ్రకి మెషకి అబేద్నెగోని మొక్కమైనటువంటి సందర్భం మనం ఎరుగుదాం. వారి మొక్కలేదు. దానియేలు యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు కూడా అక్కడ 30 దినాల వరకు ఎవరు ఆరాధన చేయకూడదని పనిష్మెంట్ పెట్టారు దానియేలుకు. కానీ ఆయన కూడా మొక్కలేదు. ఆయన దేవుని మర్చిపోలేదు. ఇశ్రాయేలు దేవుని ఆయన మర్చిపోలేదు. గమనించు. అందుకే వారు దీవించబడ్డారు. బబులోని యొక్క దేశంలో శంఖనాదం వినిపించారు. ఎవరండి? దానియేలు, షడ్రకి మెషకి అబేద్నెగోను. వారే కాదు మొర్దెకై, వారే కాదు ఎస్తేరు, వీళ్ళంతా కూడా వారు దాసులుగా అక్కడ ఉండి దేవుని యొక్క రాజ్యం అక్కడ స్థాపించారు. వారు నీ దేవుడే నిజమైన దేవుడు అనిపించారు వారు. ప్రియులారా గమనించండి, షీనారు ఇలా ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏమైపోతున్నదో ఈ బబులోను రాబోయేటువంటి కాలంలో అది ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగొచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రాత్మను అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. మహాబబులోను కూలిపోయాను. బాబేలు కూలిపోయింది. షీనారు ప్రదేశంలో బాబేలు కూలిపోయింది. ఆ బాబేలునే మనము బబులోను అంటున్నాం. ప్రియులారా గమనించండి, కూలిపోయాను. ఇంకా 14వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త అధికారులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను. అంటే అనేక మంది రాజులు చెడిపివేసింది. ఆ దేశం అనేక రాజులు చెడిపివేసింది. పనిష్మెంట్ ఎప్పుడనగా దేవుని యొక్క రాకడ దినాన్న బాబేలు లేకపోతే షీనారు లేకపోతే బబులోను ఆ దేశానికి తీర్పు ఉన్నది. వారికే కాదు, నీకు నాకు కూడా తీర్పు ఉన్నది. దేవుడు మరో సంవత్సరాన్ని ఇచ్చాడు. 2025వ సంవత్సరాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటామో, ఎలా నడుస్తామో, ఎలా జీవిస్తాం. అలనాడైతే ఆదికాండం 10వ అధ్యాయం 8 నుంచి 10 వరకు ఉన్నటువంటి భాగాల్లో ఆ నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి యెహోవా ఎదుట పరాక్రమం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. గిద్యోని ఎలా ఉన్నాడు? అక్కడ ప్రజలు అన్నారు పరాక్రమము గల బలాఢ్యుడా అన్నారు. పరాక్రమం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు నిమ్రోదు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. పరాక్రమవంతులుగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటాడు. దేవుడు వనరులు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. వాటిని ఏ విధంగా మనం సద్వినియోగపరుచుకుంటున్నామో, డబ్బు ఇచ్చాడు, దాన్ని కూడా మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నామో ఓసారి మనం ఆలోచన చేయాలి, తీర్మానం చేయాలి. ఎవరి కోసం బతుకుతున్నాను నేను? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. నిమ్రోదు అయినా, బబులోను రాజు అయినా, నెబుకద్నెజరు అయినా, బెల్షస్సరు అయినా, నీవైనా నేనైనా దేవుని చేత సృష్టించబడినటువంటి వారము, దేవుని బిడ్డలం. కాబట్టి జ్ఞాపం చేసుకుంది. దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చినటువంటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రభు మహిమార్థమై బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. షీనారు గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టినైనా వందనాలు, స్తోత్రాలు. ఈ భూమి మీదికినైనా రక్షకుడిగా మీరు వచ్చారు.
మమ్మల్ని బాగు చేయడానికి, మమ్మల్ని దీవించడానికి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఏ రీతిగా మీ ప్రవచనం ఉన్నదో, 2వ వచనంలో మీ ప్రవచనం, 6వ వచనంలో షీనారును మీరు స్వాధీనపరుచుకునేటువంటి క్రమాన్ని మీకా గ్రంథం 5:6లో కూడా మేము చూస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వారా ఈ విజయాన్ని మాకు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, మీరు పంచినటువంటి వాగ్దానాలు ప్రభువా మేము తీసుకునినైనా నీ మహిమార్థమే జీవించే కృప మాకు దయచేయమని, వాక్యం ఉన్న ప్రతి బిడ్డనైనా పరివర్తన చెంది దిద్దుబాటు కలిగి ప్రభువా లోకాన్ని వెంబడించగా నిన్ను వెంబడించే కృప దయచేయమని, నీ రక్త ప్రోక్షణ ద్వారా విడుదల, స్వస్థత, ఆరోగ్యం రాజ్యమున్నది తెలియపరిచి బలపరచుమని, వాక్యం ఉన్న ప్రతి బిడ్డలో మీ కార్యమును జరిగించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా.